కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడులోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆషాఢ సారి ఉత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పంచమి తిథి సందర్భంగా వారాహి అమ్మవారిని గ్రామ ఆడపడుచుగా భావించి గొల్లల మామిడాడుతో పాటు పరిసర గ్రామాల భక్తులు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్లు తదితర మంగళ వాయిద్యాలతో సారిని సమర్పించారు. స్థానిక సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చిన సారిని శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పించారు. అనంతరం పుష్పాభిషేకం, ఏక, ద్వి, పంచ నక్షత్ర కుంభహారతులు నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు రవికలు, గాజులు, ప్రసాదాలను ఆలయ అభివృద్ధి కమిటీ అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ గుప్త నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గుప్త నవరాత్రుల్లో భాగంగా పంచమి తిథిలో అమ్మవారికి ఆదివారం సాయంత్రం 4 గంటలకు సారి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి బయలుదేరి శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానం వరకు అమ్మవారి సన్నిధికి వందలాది మంది భక్తులు వారికి తోచిన విధంగా అమ్మవారికి చీర, సారీ సమర్పించడం జరిగింది. అందులో భాగంగా భక్తులు అయినటువంటి ఈ అమ్మవారిని గ్రామదేవతగా భావించి వారాహి అమ్మవారికి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుండి, అలాగే శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం నుండి, శ్రీ సూర్యనారాయణపురం శ్రీ అనివేరమంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి, ఉమా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. భగవద్భక్తులు శ్రీ నల్లమిల్లి శ్రీనివాస బామిరెడ్డి గారు కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ ఎన్వివి రామారెడ్డి గారు దంపతులు, అలాగే శ్రీ మణికంఠ స్వామివారి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి మాలాధారణ స్వాములు, గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ చీరా సారీ సమర్పణలో అత్యంత వైభవంగా పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి యొక్క ఊరేగింపుతో జై వారాహి అంటూ నామస్మరణతో కూడా ఆధ్యాత్మిక శోభ వెళ్ళింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ మామిడాడ మణికంఠ స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వారాహి, జై జై వారాహి.